ఈ వార్తలు మీకు సమర్పిస్తున్నవారు శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. నాటి వార్తల ముఖ్యాంశాలు. నెరవేరిన ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల వాంఛ. భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించిన ప్రధాని మోడీ. పెంగళి వెంకయ్య జయంతి సందర్భంగా 2 కిలోమీటర్ల జాతీయ జెండా ర్యాలీ నిర్వహణకు సర్వం సిద్ధం. విజయవంతం చేయాలని ప్రజలకు నిర్వాహకుల పిలుపు. డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాను ప్రతి ఒక్కరూ సరిచూసుకొని అభ్యంతరాలు ఉంటే అధికారులను సంప్రదించాలి. జంగారెడ్డిగూడెం తహసీల్దార్ శ్రీవజ్జోజీ సూచన. సమాజంలో సమానత్వం, సామాజిక అసమానత్వం తొలగించేందుకు సంత్ రవిదాస్ మహారాజ్ చేసిన కృషి అభినందనీయం. కొనియాడిన బీజేపీ నాయకులు. ఏపీ అభివృద్ధిలో ఇదొక కీలకమైన రోజని, స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్కు ఇదొక శుభదినమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. భోగాపురంలో నూతనంగా నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధాని జాతికి అంకితం చేశారు. 18,000 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ప్రధాని మాట్లాడుతూ, పవిత్రమైన ఉత్తరాంధ్రకు వచ్చే అదృష్టం తనకి దక్కిందన్నారు. 18,000 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టామన్నారు. ఈ ప్రాజెక్టులు ఏపీని శరవేగంగా అభివృద్ధి తీసుకువెళ్తాయన్నారు. భోగాపురం ఎయిర్పోర్ట్ ఉత్తరాంధ్ర అభివృద్ధికి కొత్త రన్వేగా, ఆంధ్ర యువత ఉజ్వల భవిష్యత్తుకు కొత్త లాంచ్ ప్యాడ్ లా పనిచేస్తుందన్నారు. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ, అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటుతో ఉత్తరాంధ్ర కొత్త చరిత్రకు నాంది పలికిందన్నారు. ఉత్తరాంధ్ర శక్తికి నిదర్శనం ఈ ఎయిర్పోర్ట్ అని, భూములిచ్చిన రైతులకు పాదాభివందనం చేస్తున్నామన్నారు. ఉత్తరాంధ్ర వాసి జిఎంఆర్ఏ ఈ ఎయిర్పోర్ట్ నిర్మించారన్నారు. తొలి అడుగు వేసిన మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు, నిర్మాణం పూర్తి చేసే బాధ్యతను తీసుకున్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఇక్కడి వారేనని పేర్కొన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, 140 కోట్ల మంది ప్రజల ఆకాంక్షలను ప్రధాని మోదీ సాకారం చేస్తున్నారన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధిలో భోగాపురం ఎయిర్పోర్ట్ సరికొత్త అధ్యాయమన్నారు. చంద్రబాబు మార్గనిర్దేశకత్వంలో ఏపీ అగ్రగామిగా అభివృద్ధి చెందుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ జస్టిస్ నజీర్తో పాటుగా పలువురు కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు పాల్గొన్నారు. ₹18,000 करोड़ की विकास परियोजनाओं का शुभारंभ, लोकार्पण और शिलान्यास हुआ है। एयरपोर्ट के साथ साथ ये प्रोजेक्ट आंध्र की रोड कनेक्टिविटी से भी जुड़े हैं। इनमें एनर्जी सिक्योरिटी से जुड़े प्रोजेक्ट भी हैं। ये विकास कार्य इस बात के प्रतीक है कि इस समय आंध्र की स्पीड से आगे बढ़ रहा है। मैं आप सभी को इन प्रोजेक्ट्स की बहुत बहुत शुभकामनाएं देता हूं। साथियों, आज का ये आयोजन नया इतिहास, नए रिकॉर्ड इसे रचने का भी है। आज एक और विकास के नए रिकॉर्ड बन रहे हैं, तो साथ ही धीमसा डांस का सांस्कृतिक रिकॉर्ड भी रचा गया है। और ये चंद्रबाबू की विशेषता है कि उन्होंने 2 क्षितिजों को छुआ है। एक तरफ ऊंची आसमान को छूने वाली व्यवस्था, एयरपोर्ट का निर्माण, और दूसरी तरफ मेरे यहाँ के आदिवासी बहनों के द्वारा धीमसा नृत्य का विश्व रिकॉर्ड बनाना। मैं चंद्रबाबू के इस विजन को विशेष रूप से सराहना करता हूँ। ఉత్తరాంధ్రలో కొత్త చరిత్రకు నాంది పలికేలా ఎయిర్పోర్ట్ నిర్మాణానికి సహకరించిన రైతులందరికీ ముందుగా పాదాభివందనం చేస్తున్నాను. మీరు కేవలం భూములు మాత్రమే ఇవ్వలేదు, ఉత్తరాంధ్రకు బంగారు భవిష్యత్తు ఇచ్చారు. నేడు ఉత్తరాంధ్రకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చింది. ఉత్తరాంధ్రకి అంతర్జాతీయ ఐటీ దిగ్గజం గూగుల్ వచ్చింది. ఉత్తరాంధ్రకి ప్రపంచ స్థాయి స్టీల్ కంపెనీ ఆర్సీఆర్ మిత్తల్ వచ్చింది. ఇంకా ఎన్నెన్నో. ఇవన్నీ ఎలా వచ్చాయి? ఒక్కసారి మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది.
నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మీ అందరికి ఒక హామీ ఇచ్చాం. రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తామన్నాం, నిలబెట్టుకున్నాం. మోడీ గారి చేతుల మీదుగా ప్రారంభించుకున్న ఎయిర్పోర్టు ఉత్తరాంధ్రకు ఒక మణిహారం. నేను అందుకే పదే పదే చెప్తున్నాను, ఉత్తరాంధ్ర కళలకు రెక్కలొచ్చాయి. ఎర్ర బస్సు రాదన్నారు, ఎయిర్ బస్సు వచ్చింది. అద్భుతమైన ఎయిర్పోర్ట్ ఈ రోజు నిర్మాణం అయిందంటే ఇది ఉత్తరాంధ్రకి గర్వ కారణమని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రస్థానంలో ఒక నూతన అధ్యాయానికి నాంది పలుకుతుంది. మోదీ గారి నాయకత్వంలో ఈరోజు 17,435 కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకి అంకితం కావడం, అలాగే నేషనల్ హైవే ప్రాజెక్ట్స్, ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులో ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు జరగడం మన రాష్ట్ర అభివృద్ధిలో చాలా కీలకమైన ఘట్టం. ఈ ప్రాజెక్ట్స్ కనెక్టివిటీని బలోపేతం చేయడం కాదు, ఎనర్జీ సెక్యూరిటీని పెంచి ఇండస్ట్రియల్ గ్రోత్స్కి మరింత వేగాన్ని అందించి యువతకి ఉపాధి అవకాశాలు మెరుగుపరిచి ఆంధ్రప్రదేశ్ని మరింత వేగంగా అభివృద్ధి పదంలో ముందుకు నడిపిస్తాయి. ఒక దేశం కేవలం ప్రకటనలతో అభివృద్ధి చెందదు, ప్రజల కళల సాకారం అయ్యే మౌలిక సదుపాయాలతో అభివృద్ధి చెందుతుంది. సో ఆనరబుల్ మోదీజీ, యువర్ విజన్ ఆఫ్ Vikasit Bharat and Atmanirbhar Bharat is transforming the nation across every sector, from highways to railways, from ports to airports, from digital infrastructure to defense, manufacturing and renewable energy. చరిత్ర కేవలం మన నిర్మించిన కట్టడాలను మాత్రమే గుర్తుంచుకోదు, వాటి ద్వారా నిర్మితమైన భవిష్యత్తుని గుర్తుంచుకుంటుంది. జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య 150వ జయంతి సందర్భంగా జంగారెడ్డిగూడెం పట్టణంలో 2 కిలోమీటర్ల జాతీయ జెండా ర్యాలీ నిర్వహణకు సర్వం సిద్ధమైంది. ఈ నేపథ్యంలో పట్టణంలోని జిల్లా పరిషత్ బాలురోన్నత పాఠశాలలో ర్యాలీ నిర్వాహకులు, ప్రైవేటు ప్రభుత్వ పాఠశాలలు, స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జడ్పీటీసీ పొల్లాడి బాబ్జీ, సిటీ కేబుల్ ఎండీ పాలపర్తి శ్రీనివాస్, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి దాసరి శేషు, మధ్య దేవస్థానం చైర్మన్ రాజాన పండు, ప్రముఖ విద్యావేత్త దాకారపు కృష్ణతో పాటుగా పలు విద్యా సంస్థల ప్రతినిధులు మాట్లాడుతూ పింగళి వెంకయ్య జయంతి సందర్భంగా ఆగస్టు 2వ తేదీ ఉదయం 8 గంటలకి ర్యాలీ ప్రారంభమవుతుందన్నారు. ఆర్టీసీ బస్టాండ్ సెంటర్ నుంచి ప్రభుత్వ బాలురోన్నత పాఠశాల వరకు ర్యాలీ జరుగుతుందన్నారు. అనంతరం బాలురోన్నత పాఠశాల మైదానంలో సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. దీనికి సంబంధించి దాతల సహకారంతో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. పట్టణ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని దేశభక్తిని చాటాలని కోరారు. రేపు ఉదయం 8 గంటలకి 2000 మీటర్ల జాతీయ జెండాని బస్టాండ్ దగ్గర నుంచి హై స్కూల్ వరకు మన పింగళి వెంకయ్య గారి జయంతి సందర్భంగా మంచి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, అదేవిధంగా స్వచ్ఛంద సంస్థల వారు, అన్ని రాజకీయ పార్టీలు కూడా పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా దీనికి స్పాన్సర్ చేసిన వాళ్ళందరినీ అభినందించాలి. అందరినీ కూడా భాగస్వామ్యులు చేద్దామనే ఉద్దేశంతో మొత్తం అందరినీ, అన్ని యొక్క హాస్పిటల్స్ కానీ, విద్యా సంస్థలు కానీ, వ్యాపార సంస్థలు కానీ అందరినీ కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేసి ఒక మంచి ఈవెంట్ చేద్దాం అనే ఒక ఉద్దేశంతో ఇప్పుడు మనం ఏంటంటే జాతీయ జెండాని 2 కిలోమీటర్స్ అంటే నాకు తెలిసి గిన్నీస్ బుక్ కూడా రికార్డ్ రావచ్చు అనుకుంటున్నాను. దీన్ని ఏంటంటే మంచి కార్యక్రమం, పార్టీలకు అతీతంగా సేవా దృక్పథంతో, దేశభక్తితో పింగళి వెంకయ్య గారి బర్త్డే కూడా 2వ తారీఖు కనుక ఆ రోజు డిజైన్ చేయడం జరిగింది. దీనికి అతిథులుగా స్థానిక పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు, మంత్రులు అందరూ కూడా అతిథులుగా అటెండ్ అవుతున్నారు. నెక్స్ట్ ఏంటంటే జడ్పీ చైర్మన్ గారు కూడా ముఖ్య అతిథిగా వస్తున్నారు. జనసేన, టీడీపీ, బీజేపీ అందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. దీన్ని చక్కగా మనం విజయవంతం చేద్దామని తెలియజేస్తాం. ఇప్పటికే అనేక మీడియంస్ ద్వారా ప్రజలకు తెలియజేశాం జెండా పండుగ గురించి, రేపు జరగబోయే పండుగ గురించి. అయినా ప్రజల్లో కూడా ఇప్పటికే బహు ప్రాచుర్యం చెందింది. ప్రతి ఒక్కరు కూడా ఏ రోజున ఎన్ని గంటలకి అని అడుగుతూ ఉన్నారంటే, మీడియా సోదరులు ఇప్పటి వరకు సోషల్ మీడియా అవచ్చు, ప్రింట్ మీడియా అవచ్చు, ఎలక్ట్రానిక్ మీడియా ఎంత బాగా ప్రజల్లోకి తీసుకెళ్లారంటే వారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రజలారా మీరు పాల్గొనడమే మీ వంతున్నది. స్టూడెంట్స్ లేకపోతే కాలేజీ కాదు, ప్రతి ఒక్కరు కూడా వ్యాపారస్తులు, ఎందుకంటే ఆదివారం వచ్చింది అందుకని ప్లాన్ చేసాం. అలాగా మీరందరూ మీ మదిలో జాతీయ భావం ఉన్నదని చాటుకునే మంచి ప్రోగ్రాము చరిత్ర సృష్టించబోతుంది జంగారెడ్డి. మరొక్కసారి గతంలో అలాగా ఎన్నో సందర్భాల్లో మీరందరూ పాల్గొని చరిత్ర సృష్టింపజేశారు. మరొక్కసారి ఈ జెండా పండుగ పాల్గొని మీరందరూ మన చరిత్ర సృష్టించడానికి భాగస్వాములు కామని కోరుతున్నాం. మనందరం కూడా చరిత్ర సృష్టించడానికి విట్నెస్ గా ఉన్నాం. కొన్ని గంటల్లో మన ముందు ఒక అద్భుతం
సాక్షాత్కారం కాబోతా ఉంది. జాతీయ జెండా రూపకర్తగా ఉన్నటువంటి పింగళ వెంకయ్య గారి యొక్క 150వ జయంతి మనం ఘనమైన నివాళి అర్పించేందుకు గాను రెడీగా ఉన్నాం. జంగారెడ్డిగూడెం దానికి వేదిక కాబోతోంది. దేశంలో ఎక్కడా లేని విధంగా ఈ రోజు ఆయనకి నివాళులు అర్పించేటువంటి కార్యక్రమం రేపు ఆదివారం ఉదయం 8 గంటలకి స్థానిక బస్టాండ్ దగ్గర నుంచి 2 కిలోమీటర్ల జాతీయ జెండా ప్రదర్శన బాయ్స్ హై స్కూల్ వరకు కూడా రాబోతోంది. ఇక్కడ అద్భుతమైనటువంటి కార్యక్రమం కన్నుల పండుగగా జంగారెడ్డిగూడెం అంతా కూడా 3 రంగుల మువ్వన్నెల జెండా రెపరెపలాడుతా ఉంది. ఈ యొక్క కార్యక్రమానికి ఓ పక్కన అన్ని ప్రభుత్వ ప్రైవేటు విద్యా సంస్థలన్నీ కూడా మేము సైతం దేశభక్తిలో భాగం అని చెప్పేసి అటు విద్యార్థులు కానీ అటు యాజమాన్యం కానీ సిద్ధమై ఈ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లలో వాళ్ళు నిమగ్నమై ఉన్నారు. మరోపక్క ఇంతటి మంచి కార్యక్రమానికి మేము కూడా ఉంటామని భాగస్వామ్యం అవుతూ హాస్పిటల్స్ అన్నీ కూడా వారి వంతు సహకారాన్ని అందిస్తూ ఉన్నారు. దాంతో పాటుగా పట్టణంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి సామాజిక సంస్థలన్నీ కూడా ముందుకు వచ్చా ఉన్నాయి. ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా విచ్చేసి ఈ యొక్క దేశభక్తి కార్యక్రమంలో భాగం కావాలని రేపు జంగారెడ్డిగూడెం పట్టణంలోని పింగళ వెంకయ్య గారి 150వ జయంతిని పురస్కరించుకొని జంగారెడ్డిగూడెం పట్టణ పురప్రముఖులందరూ కలిపి ఒక అద్భుతమైన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి జంగారెడ్డిగూడెం పట్టణమే కాకుండా పరిసర ప్రాంత ప్రజల నుంచి కూడా వేలాది మందిగా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని పింగళ వెంకయ్య గారి జయంతి కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయాలని తెలియజేస్తారు. మన జాతీయ జెండా రూపకర్త శ్రీ పింగళి వెంకయ్య గారి 150వ జయంతి సందర్భంగా మన జంగారెడ్డిగూడెం పట్టణంలో అతిపెద్ద భారీ జాతీయ జెండా ప్రదర్శన నిర్వహించడం జరుగుతోంది. రేపు అనగా 2వ తారీఖు ఆదివారం కాబట్టి అందరూ కూడా ఇందులో పాల్గొనండి. మా విద్యా వికాస్ విద్యా సంస్థల తరపున చాలా మంది విద్యార్థులు ఇందులో పార్టిసిపేట్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. జంగారెడ్డిగూడెం పుర ప్రముఖుల యొక్క ఆలోచనతో రూపొందేటువంటి పింగళ వెంకయ్య గారి యొక్క 150వ జయంతి సందర్భంగా 2 కిలోమీటర్ల మేర జాతీయ పతాక ఆవిష్కరణలో విద్యార్థులను భాగస్వాములు చేయటం, చైర్మన్ శ్రీ దాకారపు కృష్ణ గారి యొక్క ఆదేశానుసారం మా విద్యార్థుల్ని అధిక సంఖ్యలో ఈ కార్యక్రమానికి మేము తర్ఫీదు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఎవరైతే తలపెట్టారో వారికి ఎటువంటి మచ్చ రాకుండా విద్యార్థుల తరపున చాలా క్రమశిక్షణతో ఈ కార్యక్రమాన్ని ముగించే విధంగా మేము వారికి సహకరిస్తామని ప్రజలందరి తరపున పింగళ వెంకయ్య గారి 150వ జన్మదినం సందర్భంగా రేపు జరగబోయే పతాక ప్రదర్శనలో మా కిడ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులు భాగస్వాములై పార్టిసిపేట్ చేసే అవకాశం కల్పినందుకు మేము చాలా సంతోషిస్తున్నామండి. మా పిల్లలందరినీ క్రమశిక్షణతో ఈ కార్యక్రమంలో పూర్తయ్యే వరకు చక్కగా పార్టిసిపేట్ చేసే విధంగా మేము బాధ్యత తీసుకుంటామని మీకు తెలియజేస్తున్నాను. రేపు జంగారెడ్డి అఖిలపక్షం తరపున చేపట్టిన జాతీయ పతాక ఆవిష్కరణలో భాగంగా జంగారెడ్డి స్కూల్లో ఉన్న పట్టణంలో ఉన్న లోటస్ స్కూల్, బడ్జన్ బాజన్ స్కూల్ తరపున మా విద్యార్థులందరినీ దీంట్లో భాగస్వామ్యం చేసినందుకు నిర్వాహకులు కృతజ్ఞతలండి. అలాగే మా విద్యార్థులు కూడా పూర్తి స్థాయిలో క్రమశిక్షణతో పతాక ఆవిష్కరణ కార్యక్రమానికి, ఊర్లో జరిగే ర్యాలీకి పూర్తిగా క్రమశిక్షణతో సహకరిస్తామని చెప్తాం. అలాగే దీని కార్యక్రమం రాలేకపోయినా ఎంవీఆర్ స్కూల్ రఘుమహేష్ గారు, అలాగే ఐఎస్టీఎస్ ఇంజనీరింగ్ కాలేజ్ తరపున రియాజ్ గారు అటెండ్ అవ్వాల్సి ఉంది. వాళ్ళు కూడా ఆ పిల్లల బాధ్యత కూడా మేము వహించి వాళ్ళకి పూర్తిగా నిర్వాహకులు సహకరిస్తామని చెప్తున్నాం. రేపు పింగళ వెంకయ్య 150వ జన్మదిన సందర్భంగా నేషనల్ ఫ్లాగ్ 2000 మీటర్ల ఉన్నటువంటి నేషనల్ ఫ్లాగ్ ని బస్టాండ్ దగ్గర నుంచి పిల్లల ద్వారా ఊరేగింపుగా మా స్కూల్ నుంచి 450 మంది ప్లస్ ఎన్సీసీ విద్యార్థులు ఆల్ టీచర్స్ కూడా అటెండ్ అయ్యేటట్టుగా మా స్కూల్ తరఫున మేము నిర్ణయం తీసుకున్నామండి. అదేవిధంగా ఈ స్టేజ్ మీద పెద్దలు ఏర్పాటు చేసిన మీటింగ్ కూడా మా 450 మంది పిల్లలు ప్లస్ మా స్టాఫ్ మొత్తం కూడా మీటింగ్ అయ్యేంత వరకు కూడా ఇక్కడ ఉండటానికి కోసం మేము సిద్ధమయ్యామండి. అందరికీ నోటీసులు పంపించడం జరిగింది. మేమంతా కూడా రెడీగా ఉన్నామండి. సో ఇది ఒక పండగ లాంటి వాతావరణం కాబట్టి దీని పండగలన్నీ జరుపుకుందామని మా టీచర్స్ కూడా నాతో చెప్పడం జరిగింది. ఆ విధంగా తగిన చర్యలు తీసుకుంటున్నామండి. డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాను ప్రతి ఒక్కరూ సరిచూసుకుని అభ్యంతరాలు ఉన్న ఎడల తమను సంప్రదించాలని జంగారెడ్డిగూడెం తహసీల్దార్ కె శిలేవజోజీ తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని మండల రెవెన్యూ కార్యాలయంలో శనివారం తహసీల్దార్ శిలేవజోజీ మీడియాతో మాట్లాడారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు జూలై 31వ తేదీ డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాను ప్రచురించడం జరిగిందన్నారు. ఈ జాబితాను సరిచూసుకుని అభ్యంతరాలు ఉన్న ఎడల సంబంధిత అధికారులను సంప్రదించాలన్నారు. అక్టోబర్ 3వ తేదీన తుది ఓటర్ల జాబితా ప్రచురించడం జరుగుతుందని వివరించారు. అదేవిధంగా ఈ నెల 3వ తేదీ పట్టణంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో బియ్యం అవుట్లెట్ స్టోర్ను ప్రారంభించనున్నామని తెలిపారు. ప్రభుత్వం ద్వారా తక్కువ ధరకు ఇక్కడ బియ్యం విక్రయించడం జరుగుతుందన్నారు. దీన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అదేవిధంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఏవైనా ఇబ్బందులు తలెత్తితే తక్షణమే తమకు సమాచారం అందించాలని తహసీల్దార్ శిలేవజోజీ కోరారు. మనకి ఇప్పుడు సర్ ప్రోగ్రామ్ లో బిఎల్ఓస్ డోర్ టు డోర్ వెరిఫికేషన్ చేయడం జరిగినది.
అదేవిధంగా మనకి 31/7/2026 తేదీన డ్రాఫ్ట్ వాటర్ లిస్టు పబ్లికేషన్ చేయడం జరిగినది. ఈసీఐ నెట్లో కూడా మీ ప్రతి పిఎస్ పెట్టడం జరిగింది. మీరు ఎవరైనా డౌట్ ఉంటే కనుక ఈసీఐ నెట్ ద్వారా కూడా మీరు మీ యొక్క ఓటుని వెరిఫై చేసుకోవచ్చు. అదేవిధంగా మనకి మన కొంతమంది ఓట్లు తొలగించడం జరిగింది. మీ ఏమైనా అబ్జెక్షన్స్ కానీ క్లెయిమ్స్ కానీ ఏమైనా ఉంటే కనుక 31/7/26 నుండి 30/8/26 వరకు మీరు అప్లికేషన్ పెట్టుకుంటే దాన్ని రీవెరిఫై చేసి దానికి నోటీసులు ఇచ్చిన తర్వాత 31/7/26 నుంచి 28/9/26 వరకు ఫైనలైజ్ చేసేసి ఫైనల్ పబ్లికేషన్ 3/10/26 ఫైనల్ పబ్లికేషన్ వాటర్ లిస్ట్ అవుతుంది. కాబట్టి ప్రజలందరూ ఒకసారి ఈ డ్రాఫ్ట్ వాటర్ లిస్ట్ని మీరు పంచాయతీ లెవెల్లో పంచాయతీ సెక్రటరీ, విఆర్ఓ దగ్గర, బూత్ లెవెల్ ఆఫీసర్ దగ్గర పబ్లికేషన్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని గమనించవలసి కోరుతున్నాము. రేపు పంచాయతీ ఎలక్షన్లో దగ్గరికి రాబోతున్నాయి కాబట్టి మీరు ప్రతి ఓటు ఉందా లేదా అనేది ఒకసారి వెరిఫై చేసుకోవాలి. ఒక ఓటు కనుక బై మిస్టేక్ తొలగింపు విషయంలో వచ్చిందంటే కనుక మీరు ఫామ్ 6 పెట్టుకున్నా, షిఫ్టింగ్ ఫార్మ్ 8 పెట్టుకున్నా మళ్ళీ దాన్ని మేము సరి చేయడం జరుగుతుంది. ఓడిపోయిందని ఎవరు అదే పడవసరం లేదు. కాబట్టి కంపల్సరీ ఓటర్ లిస్ట్ అనేది మీరు వెరిఫై చేసుకోవాలి. తర్వాత మళ్ళీ ఇబ్బంది పడతారు. అదేవిధంగా ఇంకొకటి ఏంటంటే మనకి గవర్నమెంట్ వారు ఇప్పుడు ఒక అవుట్లెట్ ఓపెన్ చేశారు, రైస్ అవుట్లెట్. మన స్టీమ్ రైస్ వచ్చేసి 52 రూపీస్కి, రా రైస్ వచ్చేసి 50 రూపీస్కి మన జంగారెడ్డిగూడెంలో ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో రేపు 3వ తారీఖున ఓపెన్ అవుతుంది. బయట రేటు కన్నా అక్కడ రైస్ తక్కువ రేటుకి ఇస్తారు కాబట్టి అదొకటి అందరూ అవగాహన పెంచుకోవాల్సిందిగా కోరుతున్నామండి. తర్వాత ఇంకొక ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకి ఇప్పుడు వాతావరణం కొద్దిగా బాగా వర్షాలు పడే అవకాశం ఉంది కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలంటే కొద్దిగా డీపాపులేట్ మన పడిపోయే బిల్డింగ్లు కానీ ఇల్లు కూడా ఉంటే కనుక మీరు ఆ ఇల్లు బంగ్లాలు ఖాళీ చేసేసి మీ బంధువుల ఇంటికి వెళ్ళవలసిన కోరుతున్నాము. అలాంటి విషయాల్లో ఎవరికైనా ఇబ్బంది ఉంటే కనుక మా విఆర్ఓని కాంటాక్ట్ చేయవలసిన కోరుతున్నామండి. ఎవరు కూడా అధైర్యపడవద్దు. ఎప్పుడైనా ఏదైనా ఇష్యూ అయితే కనుక డైరెక్ట్గా తహసీల్దార్ గారికి కానీ విఆర్ఓ గారికి కానీ మా ఆర్ఐ గారికి కానీ ఫోన్ చేసినా ఏమంటే మీకు రెస్పాండ్ అవుతామని తెలియపరుస్తున్నాను. సమాజంలో సమానత్వం, సామాజిక అసమానతను తొలగించేందుకు సంతు రవిదాస్ మహారాజ్ చేసిన కృషి అభినందనీయమని బీజేపీ నాయకులు కొనియాడారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో సంతు రవిదాస్ మహారాజ్ జయంతి శనివారం బీజేపీ జంగారెడ్డిగూడెం అర్బన్ మండలం ఆధ్వర్యంలో నిర్వహించారు. దీనిలో భాగంగా రవిదాస్ మహారాజ్ చిత్రపటానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బీజేపీ పట్టణ అధ్యక్షులు తాటికొండ సుధాకర్, జిల్లా కార్యవర్గ సభ్యులు కొప్పాక శ్రీనివాస్ మాట్లాడుతూ సంతు రవిదాస్ మహారాజ్ సమాజానికి అందించిన సేవలను కొనియాడారు. అనంతరం బీజేపీ జిల్లా ఉపాధ్యక్షురాలు పివి రామలక్ష్మి, పట్టణ ప్రధాన కార్యదర్శి సునీల్ సాహు మాట్లాడుతూ భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభించిన డబుల్ ఇంజిన్ సర్కారుకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో నాయకులు సొల్సా రవికుమార్, సమయమంతల సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. పండిట్ గురు రవిదాస్ జయంతి వేడుకల్లో భాగంగా జంగారెడ్డిగూడెం పట్టణంలో గురు రవిదాస్ వేడుకలు జరిగినాయి. ఈయన 15వ శతాబ్దానికి చెందిన వారిని ఈయన మనుషులందరూ ఒకటే, కుల మత ధనిక పేద అందరూ ఒకటే అని చెప్పి తెలియజేశారు. ఈయన ఆ రోజుల్లోనే రచనలు చేసి ప్రజల్లోకి వెళ్ళి అందరూ సమానమే అని చెప్పి తెలియజేశారు. ఈరోజు జంగారెడ్డిగూడెం పట్టణ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో సంతు గురుదాస్ మహారాజ్ గారి జయంతిని నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా సిక్కు మతంలో వారు దళిత వర్గానికి చెందిన ఒక చర్మకారుల వృత్తి అయింది. అంటే చెప్పులు కుట్టుకుని జీవించేటువంటి వ్యక్తి అయినా చెప్పులు కుట్టుకుని జీవిస్తూ కూడా ఆధ్యాత్మికంగా ఆయన అనేక శ్లోకాలు ప్రజలకు సామాన్యమైన భాషలో దేవుని తత్వాన్ని గురించి ప్రవచిస్తూ తర్వాత తనదైన భారతీయ సంస్కృతిని ప్రజల్లోకి తీసుకెళ్లారు. మనకి మీరాబాయి గారు తెలుసు. మీరాబాయి గారు వారిని గురువుగా స్వీకరించి తదనంతరం కృష్ణుని నీడలో ఆమె సేద తీరారు. అంటే ఆయన ఏం కోరుకున్నారంటే భారతదేశ సమాజంలో కులం లేని సమాజము, ఈక్వాలిటీ, సమానత్వము, అందరూ కూడా దేవుడి దగ్గర సమానమే అనే ఆకాంక్షతో ఆయన పనిచేశారు. కాబట్టి ఈ రోజు భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్తారు. ఆయనకి ఘనంగా నివాళులర్పించాలని కేంద్ర శాఖ ఒక నిర్ణయం తీసుకుని వారి అడుగుజాడల్లో మనందరం నడుస్తూ ఉండాలని, భారతీయ సంస్కృతిని ముందుకు తీసుకెళ్లాలని కోరుకునే క్రమంలో మనం ఈ రోజు ఆగస్టు 1వ తారీఖున ఆంధ్రప్రదేశ్ కి ప్రతిష్టాత్మకమైన భోగాపురం ఎయిర్పోర్టు అనేది కేంద్ర ప్రభుత్వం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి అలాగే ఆంధ్ర ప్రజలకి ఘనమైన కానుక ఇవ్వటం జరిగింది. ఈ రోజు దాన్ని ప్రధానమంత్రి మోదీ గారు ప్రతిష్టాత్మక దాన్ని ఓపెనింగ్ కి రాబోతున్నారు.
ఆయనకి ఘనంగా రాష్ట్ర ప్రజల తరఫున స్వాగతం పలుకుతూ ఆంధ్ర రాష్ట్రానికి అంత ముఖ్యమైన ప్రాజెక్టునిచ్చి ప్రపంచ పటంలో భోగాపురం ఎయిర్పోర్ట్ నంబర్ 1గా ఉండాలని ఈ సందర్భంగా కోరుకుంటూ ప్రధానమంత్రి మోదీ గారికి మరిన్ని ధన్యవాదాలు తెలియజేస్తూ ఆంధ్ర ప్రజల అన్ని కోరికలు కూడా కూటమి ప్రభుత్వం తరఫున చాలా ముఖ్యమైన ప్రాజెక్టులన్నీ పోలవరం కానీ భోగాపురం ఎయిర్పోర్ట్ కానీ అన్ని కూడా రేపు మాపు మనకి ఏలూరు కూడా ఎయిర్పోర్ట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇవన్నీ కూటమి ప్రభుత్వం తరఫున ఇంతకు ముందు ఇచ్చిన వాగ్దానాలు అవన్నీ 1 by 1 అన్ని నెరవేర్చుకుంటూ ప్రధానమంత్రి మోదీ గారు ఆంధ్ర ప్రజలకే తాను కన్న బిడ్డల్లాగా పరిపాలిస్తున్నాననే సూచికగా ఈ రోజు భోగాపురం ఎయిర్పోర్ట్ ఓపెనింగ్ కి ఆయన వస్తున్నారు. ఆయనకి ఘనమైన స్వాగతం పలుకుతూ ధన్యవాదాలు తెలియజేస్తూ భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి ఇచ్చేస్తున్నటువంటి భారత ప్రధాని శ్రీ మోదీ గారికి స్వాగతం సుస్వాగతం. అలాగే కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అభినందనలు, ధన్యవాదాలు. సమాజంలో భగత్ సింగ్ సేవా సంఘం చేస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని టీడీపీ నాయకులు మండప లక్ష్మణరావు పేర్కొన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని గరుడపక్షి నగర్లో శనివారం జరిగిన పలు కార్యక్రమాల్లో లక్ష్మణరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా ఇంటింటికి తిరిగి లబ్ధిదారులకు సామాజిక పింఛన్లను అందించారు. అనంతరం భగత్ సింగ్ సేవా సంఘం అధ్యక్షులు చెరుకూరి శ్రీధర్ ఆధ్వర్యంలో ఉపాధ్యక్షులు తోట సతీష్ సహకారంతో గొర్రెల కాపరి పినుబాక లక్ష్మి కుటుంబానికి నెల రోజుల సరిపడా నిత్యావసర సరుకులను అందించారు. అనంతరం భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా తోట సతీష్ మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్న డబుల్ ఇంజన్ సర్కారుకు కృతజ్ఞతలు తెలిపామన్నారు. ఈ కార్యక్రమంలో సొసైటీ ప్రెసిడెంట్ మానికల నాగేశ్వరరావు, నాయకులు పాలూరి లక్ష్మణ్, జంగా ప్రసాద్ రెడ్డి, చిత్తపూరి దుర్గేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున ఈ ప్రాంతంలో బాగా నిరుపేద కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన తోట సతీష్ గారికి అభినందనలు, ధన్యవాదాలు. అలాగే మన భగత్ సింగ్ యువజన సంఘం తరపున వారికి సరుకులు, బియ్యం పంపిణీ చేసి చాలా హర్షించదగ్గ విషయం. పేదవారిని ఆదుకోవటంలోనే ముందున్న మన సతీష్ గారిని అభినందించాలి. ప్రతి పేద కుటుంబానికి ఆపదలో ఉన్నవారిని ఆదుకోవటంలో ముందున్న ఈ బృందాన్ని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. అలాగే మీకు ఏ ఇబ్బందులు వచ్చినా సరే మన సొసైటీ ప్రెసిడెంట్ మానికల నాగేశ్వరరావు గారిని, సతీష్ గారిని, రెడ్డి గారిని, మన లక్ష్మణరావు గారిని మీరు సంప్రదిస్తే మీ సమస్యలు వారికి వెంటనే తెలియపరచండి. వారు మీ సమస్యలు పరిష్కరిస్తారని చెప్పి మీకు హామీ ఇస్తూ అంతర్జాతీయ విమానాశ్రయం ఓపెనింగ్ వస్తున్న నారా చంద్రబాబు నాయుడు గారికి, మోడీ గారికి, పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నామండి. ఈరోజు ఆ భోగాపురం విమానాశ్రయం అనేది ఉత్తరాంధ్ర వాసులకి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఒక వరం అండి. ఎందుకంటే ఆ విమానాశ్రయం ఆ ఉత్తరాంధ్ర వాసులకి ఒక వేదికగా మారిందని చెప్పి నేను ఈ వేదికగా చెప్తున్నాను. ఎందుకంటే అరకు కాఫీ ఉత్పత్తులు, అలాగే ఔషధ ఉత్పత్తులు, పలాస, జీడిపప్పు, అలాగే ఉత్తరాంధ్రకి ప్రసిద్ధి చెందినటువంటి ఏటుకొప్పాక బొమ్మలు కూడా ఈరోజు ప్రపంచ స్థాయి గుర్తింపు లభించిందంటే అది కేవలం నారా చంద్రబాబు నాయుడు గారి కృషి వల్లే అని చెప్పి మేము అందరం కూడా గట్టిగా నమ్ముతున్నామండి. మరి ఈరోజు అక్కడ విమానాశ్రయంలో చూస్తే కనుక మన ప్రముఖ దేవాలయం అయిన శ్రీవారి ఒక దేవాలయం ఒక విజువల్స్ కూడా అక్కడ మనం చూస్తున్నామండి. ఆ శ్రీవారి విజువల్స్ కూడా మనకి ఈ రోజు మన తెలుగు వారికి ప్రఖ్యాతిగా గౌరవంగా అది చిరస్థాయిగా అక్కడ విమానాశ్రయంలో ఉండటం అనేది కూడా మనకు దక్కిన గౌరవం అండి అది. అలాంటి నారా చంద్రబాబు నాయుడు గారికి మనం ఏమిచ్చి కృతజ్ఞత తెలపాలంటే మళ్ళీ మనం అందరం కూడా తెలుగుదేశం పార్టీకి అండగా ఉండాలని చెప్పి ప్రజలందరూ కూడా పార్టీకి, తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి అండగా ఉంటేనే మన రాష్ట్రం కానీ భవిష్యత్తు కానీ పిల్లల భవిష్యత్తు కానీ మరీ ముందుకు తీసుకెళ్తారని చెప్పి నేను గట్టిగా నమ్ముతున్నానని చెప్పి. జంగారెడ్డిగూడెం మండలం నాగులగూడెం గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారి పూర్తిగా దెబ్బతినడంతో గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సిపిఎం మండల కన్వీనర్ జి సూర్యకిరణ్ ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామ సమస్యలను వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
నాగలగూడలో నిర్వహించిన కార్యక్రమానికి మండల కమిటీ సభ్యులు నిట్టా నాగరాజు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా సూర్యకిరణ్ మాట్లాడుతూ జంగారెడ్డిగూడెం ప్రధాన రహదారి నుంచి నాగలగూడెం గ్రామానికి వెళ్లే రహదారిని అత్యవసరంగా నిర్మించి ప్రజల ఇబ్బందులకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు. గ్రామ శ్మశాన వాటికకు సరైన రహదారి లేక అంత్యక్రియల సమయంలో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. అలాగే గ్రామంలో త్రాగునీటి కోసం ఏర్పాటు చేసిన హ్యాండ్ పంప్ వద్ద ప్రజలు ఎండ వర్షంలో ఇబ్బందులు పడుతున్నందున అక్కడ షెడ్ నిర్మించాలని, గ్రామానికి అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ సభ్యులు ఎం బాలరాజు, నాగలగూడెం గ్రామ ప్రజలు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం మండలం నాగలగూడెం గ్రామంలో ఏదైతే శ్మశాన వాటిక సమస్య ప్రధానంగా పరిష్కరించాలని చెప్పి ఈ రోజున నాగలగూడెం పార్టీలో ఉన్నటువంటి సభ్యులందరితో కూడా సమావేశం వేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు కూడా చాలా కాలంగా ఈ శ్మశాన వాటిక సమస్య పరిష్కారం కావట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అలాగే గత ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు కూడా ఏదైతే జంగారెడ్డిగూడెం నుంచి నాగలగూడెం వచ్చే ప్రధాన దారి కూడా సమస్య చాలా కీలకంగా ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం అధికారులు స్పందించి ఈ రోడ్డు సమస్యను పరిష్కరించాలని, ఏదైతే టౌన్లోకి వెళ్ళడానికి గర్భిణీలైనా సరే విద్యార్థులైనా సరే ఈ రోడ్డు సమస్య సరిగ్గా లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు కనుక ఈ రోడ్డు సమస్య, శ్మశాన వాటికలో ఏదైతే మంచినీళ్ళు గట్ట తాగడానికి ల్యాండ్ పంపు, అలాగే సంబంధించి నీడకు షెడ్యూల్ లాంటివి కూడా వసతులు ఏర్పాటు చేయాలని చెప్పి ఈ రోజున మేము ఇక్కడ ఈ కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్ జంగారెడ్డిగూడెం గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, డిపాజిట్ కాలపరిమితి 15 రోజుల నుండి 29 రోజుల వరకు, సాలుకు వడ్డీ రేట్లు 6% వడ్డీ 30 రోజుల నుండి 179 రోజుల వరకు, 9% వడ్డీ 180 రోజుల నుండి 1 సంవత్సరం లోపు, 10% వడ్డీ 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు, 11% వడ్డీ 3 సంవత్సరాల పైన, 12% వడ్డీ 6 సంవత్సరాల 40 రోజులకు సొమ్ము రెట్టింపు, 12% వడ్డీ 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ, 9% వడ్డీ 3 సంవత్సరాల పైన, 12% 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821225885 మరియు 9491711922. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మీ చెంత. మీ గుండెకి నిశ్చింత. గుండె వైద్య రంగంలో విశిష్ట సేవలందిస్తున్న మన డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన జంగారెడ్డిగూడెం, అస్పారావుపేట రోడ్, వేగవరంలో మొట్టమొదటిసారిగా అత్యంత ఆధునికమైన లేటెస్ట్ ఏఐ ఇంటిగ్రేటెడ్ అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ ప్రారంభించి ఇతర నగరాలకు వెళ్లనవసరం లేకుండా యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, స్టంట్, వాల్వ్లోప్లాస్టీ, పర్మనెంట్ పేస్ మేకర్ వైద్య సదుపాయాలు ప్రారంభించబడినవి. డాక్టర్ వేణు ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్, డిఆర్ఎన్బి కార్డియాలజీ పర్యవేక్షణలో క్రిటికల్ కేర్ సదుపాయం కలదు. నూతనంగా ప్రారంభించిన క్యాట్ ల్యాబ్ నందు పేషెంట్ సౌకర్యార్థం చేతి మణికట్టు ద్వారా రేడియల్ యాంజియోగ్రామ్ చేసి అదే రోజు డిశ్చార్జ్ చేయబడును. స్పెషల్ రూమ్స్ కలవు. ఆధునిక సదుపాయాలతో వైద్య సేవలందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: గుండెకు సంబంధించిన ప్రాథమిక పరీక్షలు, బేసిక్ కార్డియాక్ చెకప్, టోటల్ కార్డియాక్ చెకప్, మాస్టర్ హెల్త్ చెకప్. ప్రత్యేకంగా బీపీ పేషెంట్స్ కొరకు హైపర్ టెన్షన్ బీపీ ప్యాకేజ్, డయాబెటిక్ షుగర్ ప్యాకేజ్ 24 అవర్స్ అందుబాటులో. గమనిక: త్వరలో బైపాస్ సర్జరీలు ప్రారంభించబడును. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారావుపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527.
అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాసు, జంగారెడ్డిగూడెం సిటీ ప్రాపర్టీస్ అధినేతని. ముఖ్యంగా ఇల్లు కట్టుకోవాలి అనుకునేవారు రెండు రకాలుగా ఆలోచిస్తారు. ఒకటి, వాళ్ళకి సొంత స్థలం ఉంటుంది, లేదా స్థలము కూడా ఉండదు, ఇల్లు. వారు ఏం కోరుకుంటారు, మా స్థలంలో ఎవరైనా ఇల్లు కట్టేవాళ్ళు మంచి బిల్డర్ ఉంటే బాగుండు, అది మంచి తాపి మిస్త్రి కావాలంటే చూస్తూ ఉంటారు. స్థలం లేదు, ఇల్లు లేదు, కానీ అన్ని ఏరియాలకి కన్వీనియంట్ గా ఉండే చోట మాకు ఇల్లు కట్టించి ఇవ్వాలి, మాకు ఖాళీ లేదు కాబట్టి ఈ రోజులో క్వాలిటీగా కట్టించేది ఎవరు అనేది. నా తరపు నుంచి, నా సంస్థ తరపు నుంచి మీరు ఇల్లు కట్టించుకోవాలనుకుంటే స్థలం ఉన్నవారు అవ్వచ్చు, స్థలం లేని వారు అవ్వచ్చు. మీకు సివిల్ ఇంజనీర్ ప్రమాణాలను అనుగురించి ఇండియన్ స్టాండర్డ్స్ ప్రకారం సివిల్ ఇంజనీర్ పర్యవేక్షణలో మీకు నేను అందజేస్తాను. అది కాకుండా గ్యారంటీ చేస్తాను, ఇంటికి పగుళ్ళు రావు, లీకేజీలు రావు, ఎటువంటి ఇబ్బందులు లేవని 10 సంవత్సరాల పాటు వారంటీ ఇవ్వగలుగుతాను. అలాగే నేను 30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో అనేక మోడల్స్ అంటే మీకు నచ్చిన ప్లాను, నచ్చిన ఎలివేషను, గుమ్మం మోడలు, అలాగే నచ్చిన టైల్స్, నచ్చిన బిల్డింగ్, ఇలా ప్రతి అంశంలో కూడా మీరు ఎంచుకునే అవకాశం. మీకు 100% క్వాలిటీతో చేస్తూ 100 సంవత్సరాలు 3 తరాల పాటు ఎటువంటి ఇబ్బందులు లేని ఇల్లు కట్టించడంలో నేను పరిణితి చెందాను, నిజాయితీగా ఉంటానని మీకు హామీ ఇస్తున్నాను. వెల్కమ్ బ్యాక్. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వేలేరుపాడు మండలంలోని పలు గ్రామాలు వరద ముంపుకు గురైన నేపథ్యంలో పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు వరద ప్రభావిత ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించారు. బాధితులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సహాయ చర్యలను మరింత వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ముందుగా జిల్లా జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ్ తో కలిసి వేలేరుపాడు ఎంఆర్ఓ కార్యాలయంలో వరద పరిస్థితులపై సమీక్ష నిర్వహించిన ఎమ్మెల్యే బాలరాజు సంబంధిత శాఖల అధికారులను అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనంతరం జిల్లా ఎస్పీ ప్రశాంత్ కిషోర్ తో కలిసి వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించి సహాయక చర్యలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చిర్రి బాలరాజు మాట్లాడుతూ వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి సహాయక చర్యలను సమర్థవంతంగా అమలు చేయాలని ఆదేశించారు. సహాయక శిబిరాల్లో త్రాగునీరు, ఆహారం, వైద్య సేవలు, నిత్యావసర వస్తువులు వంటి అన్ని మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ పర్యటనలో పలువురు అధికారులు, నాయకులు పాల్గొన్నారు. బయటికి రావచ్చు, వచ్చారు బాలరాజు రాలేడు, ఎవరు రాలేరు, అశోక్ గారు రాలేరు, బయలుదేరు కొద్దిగా ఒక 2 రోజులు అగలేదనుకో, 2 రోజులు అక్కడ ఉందరు, ఒక 2 జతలు పట్టుకుంటారు. ఇంకోసం అమ్మా బయటికి రారా అన్నారు, నడిచేయండి అమ్మా. బయటలో రావాలి కదా, చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు, ఆగిపోయారు, లేకపోతే ఉదయానికల్లా లైన్ మొత్తం. ప్రజలకు అత్యంత పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందిస్తున్న కూటమి ప్రభుత్వంలో తాము భాగస్వామ్యం కావడం ఎంతో సంతోషంగా ఉందని టీడీపీ పట్టణ అధ్యక్షులు కొండెడ్డి కిషోర్ తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో శనివారం జరిగిన సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని కూటమి పార్టీల నాయకులు పర్యవేక్షించారు. పట్టణంలోని 29 వార్డుల్లో కూటమి పార్టీల నాయకుల పింఛన్లను పంపిణీ చేశారు. ఈ క్రమంలోనే లబ్ధిదారులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కిషోర్ మాట్లాడుతూ ప్రతి నెల 1వ తేదీనే లబ్ధిదారులకు పింఛన్ నగదు అందిస్తున్నామన్నారు. సంక్షేమ పథకాలు పారదర్శకంగా అందుతున్నాయని లబ్ధిదారులు తెలియజేయడం తమకెంతో సంతోషాన్ని కలిగిస్తుందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి చేకూర్చడమే కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ డైరెక్టర్లు నంబూరి రామచంద్రరాజు, చిట్టిపైన రామలింగేశ్వరరావు, టీడీపీ పట్టణ ప్రధాన కార్యదర్శి కోనేటి చంటి, నాయకులు మండవ లక్ష్మణరావు, పరిమి సత్యనారాయణ, బొబ్బర రాజ్పాల్, పెనుమర్తి రామ్కుమార్, షేక్ ముస్తఫా, గుమ్మడి ప్రసాద్, మహంకాళి రాంబాబు, కోటగిరి ప్రిమేల, మార్గాని వినూత్న, గడా సుబ్రహ్మణ్యం, షేక్ యాకూబ్ తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో శనివారం భక్తుల రద్దీ నెలకొంది. స్వామివారికి ప్రీతికరమైన రోజు శనివారం సందర్భంగా జిల్లా నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ముందుగా సుప్రభాత సేవ, తోమాల సేవ, ఆరాధన, బాలభోగ నివేదన, తీర్థప్రసాద గోష్ఠి తదితర కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం స్వామివారిని విశేష అలంకరణలో సర్వదర్శనానికి సిద్ధంగా ఉంచగా భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకున్నారు. అష్టోత్తర పూజలు ఘనంగా నిర్వహించారు. ఉదయం 6 గంటల నుంచి గిరి ప్రదక్షిణ ప్రారంభం కాగా గార్డెన్ మార్గం ద్వారా
భూవరాహస్వామిని దర్శించుకున్న భక్తులు కంకణ ధారణ చేసి 7 కొండలను కాలినడకన ప్రదక్షిణ చేస్తూ గోవింద గోవింద నామస్మరణతో ఆలయ ప్రాంగణాన్ని మారుమోగించారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులకు దాతల సహకారంతో ఉచిత అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ ఈవో, అసిస్టెంట్ కమిషనర్ ఆర్వి చందన, ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ అల్లూరి రామకృష్ణ పర్యవేక్షించారు. అభివృద్ధి సంక్షేమం 2 కళ్లుగా ముందుకు వెళ్తున్న కూటమి ప్రభుత్వ పాలన పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని టీడీపీ జిల్లా ఉపాధ్యక్షులు రావూరి కృష్ణ పేర్కొన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో శనివారం పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని టీడీపీ నాయకులు పర్యవేక్షించారు. ఈ క్రమంలోనే లబ్ధిదారులతో ముచ్చటిస్తూ కూటమి ప్రభుత్వ పాలన తీరుపై అభిప్రాయాన్ని సేకరించారు. ఈ సందర్భంగా రావూరి కృష్ణ మాట్లాడుతూ అభివృద్ధి సంక్షేమం 2 కళ్లుగా కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తోందని, దీనిని ప్రజలు స్వాగతిస్తున్నారని పేర్కొన్నారు. 1వ తేదీ తెల్లవారుజామునే ఇంటి వద్దకే పెన్షన్ అందిస్తున్నారని తెలిపారు. ఎటువంటి అవినీతికి తావు లేకుండా నేరుగా లబ్ధిదారులకే పెన్షన్ అందిస్తున్నామని తెలిపారు. ఇది పేద ప్రజల పట్ల కూటమి ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించే విధంగా తాము కృషి చేస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అన్ని బాగా నడుతున్నాయా? మరి రేపు మళ్ళీ ఎలక్షన్ వస్తే చంద్రబాబు నాయుడు గారికి వేస్తారు ఓటు? పరిపాలన బాగానే ఉంది కదా? డబ్బులు ఉపయోగపడుతున్నాయి నీకు ఇంట్లో? అన్నింటికి ఉపయోగపడుతున్నాయి అండి. మరి జాగ్రత్త, ప్రభుత్వం బాగానే ఉంది కదా? ఓకే. జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలోని శ్రీ మద్ది ఆంజనేయ స్వామి దేవస్థానంలో వర్షాభావ నివారణ కోసం నిర్వహించిన వర్ణయాగం, జపాలు, వర్ణ హోమాలు మహాపూర్ణాహుతితో ఘనంగా ముగిశాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆదేశాలు, దేవాదాయ ధర్మాదాయ శాఖ ఉన్నతాధికారుల ఉత్తర్వుల మేరకు జూలై 29వ తేదీన ప్రారంభమైన ఈ ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు జూలై 31 ఉదయం 10 గంటలకు మహాపూర్ణాహుతితో ముగిశాయి. ఆలయ అర్చకులు, వేద పండితుల ఆధ్వర్యంలో 3 రోజుల పాటు వర్ణ జపాలు, వర్ణ హోమాలు నిర్వహించి సకాలంలో వర్షాలు కురిసి రాష్ట్రంలో సుభిక్షం నెలకొనాలని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. వర్షాభావ నివారణ కోసం ప్రభుత్వం ఆదేశించిన మేరకు ఈ ప్రత్యేక పూజలను విజయవంతంగా నిర్వహించినట్లు ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షుడు రాజాన సత్యనారాయణ, ఆలయ అసిస్టెంట్ కమిషనర్ కార్యనిర్వహణాధికారిని ఆర్వి చందన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు దూలిపాల వెంకట ప్రభాకర్ రావు, దోనబోయిన నారాయణమూర్తి, వల్లూరి సునీత, తిరుమల శెట్టి అనిల, ఆరుగుల సావిత్రి తదితరులు పాల్గొన్నారు. బొట్టాయిగూడెం మండలం కొమ్ముగూడెం గ్రామంలో పెద్దపులి సంచారం స్థానికులను భయాందోళనకు గురిచేస్తోంది. గ్రామానికి చెందిన ఎన్ నాగేష్, మడకం చెల్లైలకు చెందిన 2 ఆవు దూడలను పొలంలో పెద్దపులి దాడి చేసి చంపిన ఘటన కలకలం రేపుతోంది. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు, పశుసంవర్ధక శాఖ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మృతి చెందిన ఆవులకు పోస్ట్ మార్టం నిర్వహించారు. ఘటన జరిగిన ప్రాంతాన్ని పరిశీలించి పెద్దపులి సంచారానికి సంబంధించిన ఆనవాళ్లను సేకరించారు. పెద్దపులి కదలికలను గుర్తించేందుకు అటవీ శాఖ అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు తెలిపారు. అవసరమైతే ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. గ్రామ ప్రజలు రాత్రి వేళల్లో ఒంటరిగా బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, పశువులను అటవీ ప్రాంతాలకు సమీపంలో మేపకుండా ఉండాలని అధికారులకు సూచించారు. పెద్దపులి కనిపించిన వెంటనే అటవీ శాఖకు సమాచారం అందించాలని కోరారు. మానవతా జిల్లా అధ్యక్షుడు కండెపు సూర్యనారాయణ ఆధ్వర్యంలో నల్లజర్లలో జిల్లా ప్రతినిధుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మానవతా జిల్లా నూతన కార్యవర్గాన్ని ఏకాగ్రీవంగా ఎన్నుకుని ప్రకటించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార గ్రహీత ఉమ్మడి కృష్ణ జిల్లా కమిటీ కన్వీనర్, రాష్ట్ర విద్యానిధి చైర్మన్ మారుబోయిన కోటేశ్వరరావు హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి సమావేశాన్ని ప్రారంభించారు. ఈ సమావేశంలో ప్రస్తుత జిల్లా అధ్యక్షుడు కండెపు సూర్యనారాయణను జిల్లా నియంత్రణ కమిటీ చైర్మన్ గా ఎన్నుకోగా, వాసిపోయిన చంద్రయ్యను జిల్లా అధ్యక్షుడిగా, శంకర్ను జిల్లా కార్యదర్శిగా, ఆనంద్ కుమార్ కోశాధికారిగా ఎన్నుకున్నారు. అలాగే జంగారెడ్డిగూడెం మానవతా కో చైర్మన్ దల్లి కేదారేశ్వర రెడ్డిని జిల్లా ఉపాధ్యక్షుడిగా ఎంపిక చేశారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన పదాధికారులకు సమావేశంలో పాల్గొన్న ప్రతినిధులు శుభాకాంక్షలు తెలిపారు. సంస్థ అభివృద్ధి, సేవా కార్యక్రమాల విస్తరణకు సమిష్టిగా కృషి చేయాలని పలువురు నాయకులు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో వివిధ జిల్లా కన్వీనర్లు, మండల అధ్యక్షులు, మాజీ అధ్యక్షులు, రీజియన్ చైర్మన్లు, ఆడిట్ చైర్మన్లు, మానవతా ప్రతినిధులు పాల్గొన్నారు. రామచంద్రారెడ్డి గారు 9వ తారీఖున సెంట్రల్ కార్యవర్గం నల్లజల్లలో సూర్యనారాయణ గారి సమావేశమై ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా 2026-27 సంవత్సరానికి మానవత జిల్లా అధ్యక్షులుగా నాకు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. వ్యవస్థాపకులకి, సెంట్రల్ కమిటీ వారికి అభినందనలు తెలియజేస్తూ, నేను
మా 9 మంది సభ్యులు కూడా ఫోన్ నెంబర్స్ తీసుకుంటానండి. అంటే మరి మండలంలో నెలవారీ మీటింగ్ జరుగుతుంది. అలాగే మనం కూడా ఎగ్జిక్యూటివ్ ప్రతి నెల ఎక్కడ పెట్టుకున్నాం, మనం ఒక చోట నలజల్లో ఒకసారి పెట్టుకుంటే తాడేపల్లిగూడెం ఒకసారి, రంగారెడ్డిగూడెం ఒకసారి, అలాగే సమావేశమై మనం చర్చించుకొని మరి అందరి అభిప్రాయం ఏకాభిప్రాయంగా చేసుకుని ఏమేం చేయాలో మనం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. నెరవేరిన ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల వాంఛ. భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించిన ప్రధాని మోడీ. పింగళి వెంకయ్య జయంతి సందర్భంగా 2 కిలోమీటర్ల జాతీయ జెండా ర్యాలీ నిర్వహణకు సర్వం సిద్ధం. విజయవంతం చేయాలని ప్రజలకు నిర్వాహకుల పిలుపు. డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాను ప్రతి ఒక్కరూ సరిచూసుకొని అభ్యంతరాలు ఉంటే అధికారులను సంప్రదించాలి. జంగారెడ్డిగూడెం తహసీల్దార్ శ్రీవజ్జోజీ సూచన. సమాజంలో సమానత్వం, సామాజిక అసమానతను తొలగించేందుకు సంత్ రవిదాస్ మహారాజ్ చేసిన కృషి అభినందనీయం. కొనియాడిన బీజేపీ నాయకులు. ఈ వార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.